నమస్కారం. ఐసీ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని తాండూరు ఐబీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ లో బుధవారం రోజున విలేకరుల సమావేశంలో ఈ నెల 13న జరిగే 18వ పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐ బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని గెలిపించారన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్, సిపిఐ మండల కన్వీనర్ బుయ్యా మొగిలి, మాధారం, సిపిఐ పట్టణ కార్యదర్శి పట్టి శంకర్, సిపిఐ నాయకులు సముద్రాల ఆనంద్, మలిశెట్టి సత్యనారాయణ, వాసాల నాగరాజు, కామెర దుర్గయ్య, ఎడ్ల బాపు, కమ్మరి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించవలసిందిగా కమ్యూనిస్టు పార్టీ తరఫున ఈ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే గతంలో 17 సార్లు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంది. గత 10 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని లేకుండా చేసే కుట్ర చేస్తున్నది. ప్రభుత్వ సంస్థల్ని అదాని అంబానీలకు అమ్మే కుట్ర చేస్తున్నది. భారతదేశంలోని గొప్ప పారిశ్రామిక రంగాలైన బొగ్గు గనులు, ఎల్ఐసి, రైల్వే, ఎయిర్పోర్ట్స్, షిప్పింగ్ యార్డ్స్, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఇట్లాంటి వేలాది లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వ సెక్టార్లను ఇవాళ ప్రైవేట్ పరం చేసి తద్వారా రిజర్వేషన్లు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగే కుట్ర దిశగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఏదైతే ఎలక్షన్లప్పుడు గత 30 సంవత్సరాలుగా 2 పార్లమెంటు స్థానాలకు పరిమితమైన ఈ బీజేపీ ప్రభుత్వం ఇవాళ హిందుత్వవాదంతో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెడుతూ రామ్ మందిరం నిర్మాణం పేరుతో ఇవాళ 2 సార్ల అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నది, రైతుల హక్కుల్ని కాలరాస్తున్నది. 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు యువత కల్పిస్తారన్న ఈ ప్రభుత్వం కల్పించలేదు. అదే కాకుండా కరోనా సమయంలో పేద ప్రజలకు, అదేవిధంగా బడుగు బలహీన చిన్న సన్నకారు రైతులకు, కార్మికులకు అండగా ఉండాల్సిన ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి సహాయం చేయకుండా అదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు వాళ్ళు తీసుకున్న బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పుల్ని మాత్రం ఇవాళ ఎగ్గొట్టడానికి మాఫీ చేయించడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వం. నల్ల డబ్బు వెలికి తీస్తారన్న ఈ ప్రభుత్వం నోట్ల మార్పిడి ద్వారా బ్యాంకులకు, అదేవిధంగా బ్యాంకులు దోసుకునే కార్పొరేట్ శక్తులకు మాత్రమే లాభం చేసింది తప్ప పేద ప్రజలకు ఎలాంటి లాభం చేయలేదు. ఇవాళ ఈ రాజ్యాంగాన్ని లేకుండా భారతదేశంలో ఓటు హక్కు ద్వారా ఎన్నుకునే పద్ధతి రాజ్యాంగం కల్పించింది. కానీ ఆ రాజ్యాంగాన్ని లేకుండా చేసే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ప్రజలారా, ఈసారి ఇండియా కూటమిని గెలిపించకపోతే, బీజేపీని గెలిపిస్తే ఈ దేశాన్ని ఛాయ అమ్మినట్టు అమ్మడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. అందుకోసమే 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో ఇండియా కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించవలసిందిగా కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 13న జరిగేటువంటి 18వ పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐ బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థి పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని చెప్పి ఈరోజు తాండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మరి విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మధ్య, మతాల మధ్య ఇలా దేవుళ్ళ పేరిట ఇలా విధ్వంసం సృష్టిస్తూ ఇలా పరిపాలన కొనసాగించడం అనేది జరిగింది. మరి అదేవిధంగా 3వసారి అధికారంలోకి వస్తే ఇలా భారత రాజ్యాంగం లేకుండా, ఇలా ప్రజాస్వామ్యం లేకుండా చేస్తామనేది ఇలా కేంద్ర మంత్రులు, ఇలా అదేవిధంగా ఎంపీలు అనడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మేధావులు, మరి అదేవిధంగా అందులో ఉన్నటువంటి
మంత్రులు కూడా రాజీనామా చేసి మరి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు జడ్జిలు కూడా ఈ మూడవసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ దేశం ప్రమాదంలోకి నెట్టబడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ దేశ ప్రజలు ఆలోచించి మరి ఏదైతే ఆర్ఎస్ఎస్ కనుసన్నలో నడుస్తున్నటువంటి మతతత్వ బీజేపీని ఓడించి మరి దేశాన్ని రక్షించుకోవడానికి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ఈ రిజర్వేషన్లు ఉండడానికి మరి ఏదైతే సిపిఐ బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజలను కోరడం జరుగుతూ ఉంది. మరి గత ఎన్నికలలో ఇలా ఏదైతే బడుగు బలహీన వర్గాల ఇలా వారి కోసమే పనిచేస్తామని చెప్పి ఇలా మరి పేద ప్రజలకు 15 లక్షల రూపాయల వారికి అకౌంట్లో వేస్తారని చెప్పి మాయమాటని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఆ మాట తప్పి ఇలా ప్రజాపరిపాలన కొనసాగించడం అనేది జరుగుతుంది. ఇలా మణిపూర్లో ఇలా కులాల మధ్య, మతాల మధ్య, రిజర్వేషన్ల మధ్య స్విచ్ పెట్టి అక్కడ ఆడవాళ్ళు అని చూడకుండా కూడా నగ్నంగా ఊరేగింపులు చేసి మరి హత్యలు చేయడం అనేది జరిగింది. మరి మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశమంతా కూడా మణిపూర్లో జరిగినటువంటి సంఘటనే జరుగుతుందని చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ రాజధానిలో మరి రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాలు చేస్తే వారిపై కాల్పులు జరిపి సుమారు 1000 మంది దాకా చంపడం అనేది జరిగింది. మరి ఈ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తే ఇలా కార్మికులకు, కర్షకులకు, పేద రైతులకు ఇబ్బందికరమైన జరుగుతుంది. కాబట్టి మరి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి సందర్భంగా సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి తరఫున ప్రజలను కోరడం జరుగుతూ ఉంది.